హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియో చూస్తుంటేనే అర్థమైపోయింది కదా, చేపల పులుసు. అమ్మ పెట్టిన చేపల పులుసు అన్నమాట. అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. నాకైతే మాత్రం ఇది అమృతంలా అనిపించింది. మా అమ్మ చేసిన చేపల పులుసు చూసేసేయండి. ఇది 4.5 kgs ఫిష్ నుంచి మేము షేరింగ్లో అన్నమాట తీసుకున్నాము. సో మోస్ట్లీ ఒక 2 kgs వరకు వచ్చింది ఫిష్. సో చూసారు కదా, కొన్ని పీసెస్ ఏమో చేపల ఎగురికని పక్కకు తీసాము. అలాగే పులుసుకి ఇవి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇంట్లో అందరూ పులుసు తినరు. నాకు చాలా ఇష్టం. సో మా అమ్మ వచ్చినప్పుడు హైదరాబాద్ నేను చేపల పులుసు చేయించుకుంటున్నాను. మా అమ్మ చేసింది నాకు చాలా ఇష్టము. సో ఇంట్లో మిగతా వాళ్ళకేమో నార్మల్ ఇగురులాగా పెట్టేస్తాం అనమాట మిగతా పీసెస్. సో చూసారు కదా, ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ కారం వేసేసి కలిపేశారనమాట. ఫిష్కి పట్టించారు ఒక 10 minutes బిఫోర్. అండ్ ఈ పులుసుకి అంత చింతపండు తీసుకుంటున్నారనమాట అమ్మ. సో చూసారు కదా, అంత క్వాంటిటీలో చింతపండు తీసుకుని కడిగేసి ఇంకా నానబెట్టేసుకున్నాము. సో చూసారు కదా, ఇప్పుడు ఫిష్ పులుసుకి ఒక 6-7 పచ్చిమిర్చిల మధ్యలోకి కట్ చేసుకున్నాము. అలాగే ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అండ్ ఉల్లిబొందు అండ్ కొత్తిమీర. ఈ ఉల్లిబొందు కొత్తిమీర అనేది 2 కర్రీస్లోకి కొంచెం అనమాట. అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాము. సో ఇవన్నీ క్వాంటిటీస్. సో చూసారు కదా, ఇంకా అమ్మ పులుసు స్టార్ట్ చేసేసింది. సో ఇందులోకి మాత్రం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది చేపల పులుసులోకి మా అమ్మ చేస్తే. సో చూసారు కదా, ఇంకా ఆయిల్ అలా యాడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేశారు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అనేది, సో ఆనియన్ అనేది యాడ్ చేసేస్తున్నారు. నేను ఇంతకు ముందు చూపించిన ఆనియన్ మొత్తం కూడా ఈ కర్రీలోకే. సో ఆనియన్ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నారు ఇందులో. సో ఈ ఆనియన్ అనేది మంచిగా వేగాలన్నమాట. ఇంకా ఆనియన్ వేసేసి బాగా కలిపేసుకోవడమే. కొంచెం కరివేపాకు, అలాగే మనం కొత్తిమీర కట్ చేసుకున్నప్పుడు కాళ్ళు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటిది కొంచెం యాడ్ చేసేసుకుంటున్నారు కొత్తిమీర. సో ఇవన్నీ వేసి, అంటే కొత్తిమీర యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అని ముందే కొంచెం వేసారనమాట. వేసి ఇంకా బాగా కలిపేసుకోవడమే. ఈ ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేగాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి మంచిగా గల్లుప్పు అనేది టేస్ట్ని యాడ్ చేస్తుంది అంటారు. సో చేపల పులుసు కదా, ఇంకా గల్లుప్పు కొంచెం యాడ్ చేస్తున్నారు. అంటే ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా వేగుతుంది కదా, సో అది యాడ్ చేసేసి బాగా కలిపేస్తున్నారు. ఇంకా ఉల్లిపాయ ఇలా మంచిగా వేగాక ఇంకా ఇందులో ఉల్లిబొందు యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఉల్లిబొందు చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది చేపల పులుసు. రొయ్యలు కానీ పీతల కూరలో ఉల్లిబొందు చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉల్లిబొందు ఉండేలా చూసుకోండి. ఉల్లిబొందు ఇలా కట్ చేసుకున్నదంతా అమ్మ యాడ్ చేసుకుంటుంది కూరలోకి. అందులో కొంచెం ఇగురులో కూడా పక్కకు పెట్టింది. సో చూసారు కదా, ఈ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటుంది. ఆనియన్ కొంచెం వేగాక ఇవి యాడ్ చేసుకుని ఇవి కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఉల్లిబొందు ఇలా మంచిగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, ఒక 2.5 స్పూన్స్ వరకు యాడ్ చేశారు. యాడ్ చేసి బాగా కలిపేసుకోవడమే. ఇంకా ఇది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటర్, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే బెటర్. 2 minutesకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మగ్గిపోతుంది అండ్ పచ్చివాసన కూడా పోతుంది అనమాట. సో అప్పుడు ఇంకా కారం యాడ్ చేసుకుంటున్నారు. మనం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఒక 2.5 స్పూన్స్ యాడ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఆనియన్ వేయించేటప్పుడే అమ్మ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశారు కదా, గళ్ళుప్పు. అలాగే చేపల్లో కూడా కొంచెం గళ్ళుప్పు అండ్ కారం ముందే కలిపి పెట్టారు. సో ఇక్కడ కొంచెం చూసుకుని ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నారు, గళ్ళుప్పు అనేది. సో మనం సాల్ట్ అనేది మనం తినే టేస్ట్ బట్టి వేసుకున్న పులుపు కారం బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో అయినా సరే. అందుకే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నారు, ముందు మళ్ళీ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కదా. కారం వేయంగానే త్వరగా అడుగంటిపోతుంది అనమాట. అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా అడుగంటకుండా కలుపుతూ ఉన్నారు. ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ముందే ఆనియన్లోని పచ్చిమిర్చి వేస్తే అవి త్వరగా మగ్గిపోయి ఆ పచ్చిమిర్చి అనేది చిదింపోతుంది. సో అందుకని పచ్చిమిర్చి లాస్ట్లో, ఇప్పుడు ఆనియన్ అంతా వేగిపోయి ఉప్పు కారం అన్ని వేసాక వేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మనం ఉప్పు కారం కొంచెం పట్టించి పెట్టాం కదా పీసెస్, అవి కూడా ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నారు. కొంచెం అడుగంటకుండా ఉండడం కోసం వాటర్ యాడ్ చేశారనమాట ముందు. సో ఇవన్నీ కూడా మంచిగా డిష్లో, అంటే ఆ గిన్నెలో మంచిగా పట్టేలాగా పెట్టేసుకుంటున్నారు. చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాం కదా, సో ఆ పులుసుని ఇందులో ఇంకా యాడ్ చేసేసుకోవడమే. దానిలో వచ్చే గింజలు అవేమీ రాకుండా ఫిల్టర్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఇంకా అమ్మ అలా యాడ్ చేసేస్తున్నారు. చూసారు కదా, ఇందాక చింతపండు నానబెట్టాం, అది ఇలా మంచిగా ఫిల్టర్ చేసేసుకుని యాడ్ చేసేస్తున్నారు. చింతపండు కూడా కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు. సో మేమైతే కొంచెం మైల్డ్గానే తింటాము పులుపు అనేది. అండ్ కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ చేపల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. పెద్ద చేప కదా,
అది చాలా పెద్ద చేపలొచ్చాయంట ఈరోజు. సో, ఇంకా షేరింగ్‌లో తీసుకున్నామనమాట వేరే వాళ్ళు మేము. చాలా బావుంది ఫిష్ అయితే లైవ్ ఫిష్. ఇలా చింతపుండు పులుసంతా వేసేసాక ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తుంది అమ్మ. సో, పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసేసుకున్నాం. చేప ముక్కలు వేశాక ఇంకా మనం గరిటె పెట్టకూడదు. సో, చూసారు కదా ఇలాగే కలుపుతూ ఉంది. అటు ఇటు కొంచెం గిన్నెని అలా రౌండ్‌గా తిప్పుతూ. సో, అప్పుడు ముక్కలన్నీ కదిలి ఆ పులుసు కూడా ముక్కలకి పడుతుంది కదా! సో, సెట్ అవుతాయి అవన్నీ కూడా. అలా చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము. కొంచెం పడతాయని చెప్పి యాడ్ చేశారు. ఈ చేపల పులుసులోకి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. నాకు తెలియక ఫస్ట్‌లో అయితే నేను చేపల పులుసుకి ఫుల్‌గా వాటర్ ఏసేసేదాన్ని. ముక్కలన్నీ స్మాష్ అయిపోయాయన్నమాట. నాకు ఫస్ట్‌లో తెలిసేది కాదు. బట్ మా అమ్మ అయితే పర్ఫెక్ట్‌గా పెడుతుంది చేపల పులుసు. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మాది కోస్టల్ ఏరియా కాబట్టి ఈ చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటామన్నమాట. మాది మచిలీపట్నం కదా! సో, అక్కడ చేపలైతే మంచిగా ఇళ్ళెంబటే వస్తారు. వాళ్ళొచ్చి మంచిగా అమ్ముతా ఉంటారు. చాలా తక్కువకి దొరుకుతాయి మాకక్కడ. నాకు అలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేపల పులుసు ఇవన్నీ తినడం అలవాటనమాట. బట్ ఇప్పుడు మా హస్బెండ్ వీళ్ళైతే చేపల ఇగురు తింటారు. సో, మా వినయ్ కోసం అండ్ మా హస్బెండ్ కోసం కొన్ని చేపలు ముక్కలనేవి ఇగురు చేస్తున్నాము. అండ్ నా కోసం ఇలా మా అమ్మతో పులుసు పెట్టించుకుంటున్నాను. నేను మా అమ్మ తినడం కోసం. ఇప్పుడు చూసారు కదా! కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా! సో, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసింది అమ్మ. యాడ్ చేసి ఇంకా ఇలా కలిపేస్తుంది. ఇంకా వాటర్ ఏమన్నా పడితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేద్దాము అందనమాట. అలా చేసేసింది ఇంకా. ఇంకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసింది. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్ పట్టిందేమో అంతే. మంచిగా ముక్కలన్నీ ఉడికిపోయాయి. అండ్ వాటర్ ఏసాక కూడా మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఏం పెట్టక్కర్లేదు. మీడియంలో పెట్టేసుకోవచ్చు. మంచిగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. సో, లాస్ట్‌లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తుంది. కొంతమంది వేసుకోరు. నేనే కొంచెం యాడ్ చేయమన్నాను. నాకు కొంచెం ఆ స్పైసీనెస్ నచ్చుతుందనమాట. సో, నాకు ఇదేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మా అమ్మ అలాగే చేస్తుంది. సో, నువ్వు చేసినట్టే చెయ్యమ్మా అంటే ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసింది. ఇంకా మ్యాంగో సీజన్ అనుకోండి చక్కగా ఒక రా మ్యాంగో ఇందులో ఏస్తే ఆ టేస్టే వేరు. చేపల పులుసులో మామిడికాయ ఏస్తే చాలా బావుంటుంది. సో, ఇంకా ఫైనల్‌గా చేపల పులుసు అనేది ఎగిరిపోయిందనమాట మంచిగా. సో, అందులో అమ్మ ఇంకా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నారు గార్నిషింగ్‌గా. ఇదిలా ఉంటుంది కానీ కొంచెం టైం అయితే సెట్ అవుతుందనమాట. చేపల పులుసు అనేది మంచిగా గ్రేవీగా ఉంటుంది. చేపల పులుసు చూసారా ఎంత యమ్మీగా కనపడుతుందో. నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది చేయించుకుని. సో, అంత టేస్టీగా ఉంది. నేనైతే ఒక 2 డేస్ ఎంజాయ్ చేశాను ఈ చేపల పులుసుని. అదేంటో చేపల పులుసులో మ్యాజిక్. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది బొచ్చే అంటారు కదా! ఆ ఫిష్ అనమాట. చాలా పెద్దది. సో, ఎక్కువ ముళ్ళు కూడా ఉండవనమాట. మనం పెద్ద ఫిష్ తెచ్చుకుని వండుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం అలవాటు లేనోళ్ళకి కూడా. ఇక్కడ చూసారు కదా! మా అమ్మ తింటూ ఉన్నారనమాట. సో, ఇంకా వీడియో తీశారు మా హస్బెండ్. అసలు కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. కుదిరితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి చాలా మంచి రెసిపీస్ నా ఛానల్‌లో ఇంకా ఉన్నాయి. అవి కూడా చూసేసేయండి. టాటా! బై బై.